మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మిస్ వరల్డ్ పోటీలు ఈసారి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా హైదరాబాదే రాజధానిగా ఉండేది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి అయింది, తెలంగాణకి ఎప్పటిలాగానే రాజధాని హైదరాబాద్ అయింది. అయితే ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పండుగ భావించండి ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను, మనవి చేస్తూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో ఇది మన తెలుగు వారందరి పండుగ. తెలుగు రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఇది మే 10వ తేదీన ప్రారంభమై మే 31న ఈ యొక్క కార్యక్రమం ఏదైతుందో సుమారుగా 20 నుంచి 21 రోజుల పాటు ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. సో ఇప్పటికే 120 దేశాలకు సంబంధించినటువంటి మహిళా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఏమంటారు, మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో పోటీదారులు 120 దేశాలకు సంబంధించి వస్తారని ఉన్నది. ఇప్పటికే 116 దేశాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని ఏమంటారు ఆన్లైన్ చేసి వాళ్ళు నమోదు చేసుకున్నటువంటి సందర్భాన్ని చేశారు. ఇప్పటికే గత వారం రోజులుగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో 116 దేశాలకు సంబంధించిన వాళ్ళు 120 దేశాలు ఎన్రోల్మెంట్ చేసి మళ్ళీ దానికి సంబంధించి రెండోసారి రిప్లై మేము పలానా టైము పలానా దానికి వస్తున్నాం అని చెప్పేసి 116 దేశాలకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ చేశారు. ఇప్పటికే వాళ్ళు హైదరాబాద్ దక్షిణ భారతదేశంగా ప్రతినిధిగా హైదరాబాద్ కేంద్రంగా ఈ కార్యక్రమాలు నడుస్తున్నట్టు నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో మే 10వ తేదీన ఈ వేడుకలు ప్రారంభమై మే 31న ఫైనల్గా ఈ కంటెస్టెంట్స్ అన్నీ పూర్తవుతాయి. ఇందులో రకరకాల స్విమ్ సూటు, క్యాట్ వాకు, అందానికి సంబంధించిన పరీక్షలు, అనేక కార్యక్రమాలు ఈ 20 రోజులు 21 రోజులు ఉంటాయి. సో మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి అనుకూల వ్యతిరేక వాదనలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రపంచంలో ఎక్కడ మిస్ వరల్డ్ పోటీలు జరిగినా, మిస్ యూనివర్స్ పోటీలు జరిగినా కూడా ఈ అనుకూల వ్యతిరేక వర్గాలు జరుగుతూ ఉన్నాయి. సో మారుతున్న కాలమాన పరిస్థితులకి సంబంధించి మనం చూసుకున్నప్పుడు బ్యూటీ పార్లర్ రంగం లేకపోతే అందంగా కనిపించడం అనేది ఈరోజు టెండెన్సీగా లేటెస్ట్ మోడల్గా తయారైంది. ముఖ్యంగా పెళ్లి కూతుర్ని తయారు చేయాలన్నా కూడా బ్యూటీ పార్లర్ లేనిది, లేకపోతే బ్యూటీషియన్ లేనిది ఇవాళ రేపు ఎవరు కూడా పెళ్లి కూతురుగా కూర్చోబెట్టలేదు. సామాన్యమైన కుటుంబాలకు సంబంధించి కూడా ఇవాళ రేపు బ్యూటీషియన్స్ తెచ్చుకుంటున్నారు, లేకపోతే మేకప్ కిట్స్ తెచ్చుకొని మేకప్ చేసేవాళ్ళు ఎక్స్పర్ట్ ఎవరు ఉంటే వాళ్ళతో చేపిస్తూ ఉన్నారు. సో అది 500 నుంచి 5,000, 5 లక్షల దాకా కూడా ఈ పెళ్లి కూతుర్ని లేకపోతే పరంజామా ఏర్పాట్లకు సంబంధించి చూస్తూ ఉన్నాం. మెహందీ కానీ, పెళ్లి కూతురు తయారు చేయడం కానీ, ప్రధానానికి కూర్చోబెట్టడం కానీ, లేకపోతే 3వ రోజు సత్యనారాయణ వ్రతంలో కానీ 2వ రోజు 3వ రోజు సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా, ఆ వ్రతం రోజు కానీ ఇట్లా మేకప్కి సంబంధించి 50,000 నుంచి 5 లక్షల మటుకి ఇచ్చినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఈ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతూ ఉంటే కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. వ్యతిరేకించే వాళ్ళ వాదన ఏంటంటే మహిళని ఇప్పటికే అంగడి సరిగ్గా చూస్తూ ఉన్నారు, 2వ శ్రేణి పౌరురాలుగా చూస్తూ ఉన్నారు. సో ఆ విధంగా చూసినప్పుడు మహిళలకు సంబంధించి ఇది ఏమంటారు, మహిళలకు సంబంధించి తీసుకున్నప్పుడు మనం ఈ మహిళ అంటే ఆట వస్తువు కాదు, మహిళ అంటే అంగడి సరుకు కాదు అనేది దాని సారాంశంగా మనకి కనపడతా ఉంది. సో సోదరులారా, సోదరిమణులారా, సో అందుకోసం మహిళలంటే ఒక రోబో కాదు, మహిళలంటే వాళ్ళేమి ఆట వస్తువులు కాదు, అంగడి సరుకు కాదు అనేది ఉన్నది. సో వీళ్ళు ఇంకా వాదనలు చెప్పేది ఏంటంటే ఈ అందాల పోటీలకు సంబంధించి వ్యతిరేకించే వాళ్ళు చెప్పేటువంటి వాదనలు ఏమంటున్నారంటే ఇప్పటికే మత్తు పదార్థాలకి, మత్తు పానీయాలకి బాగా అడిక్ట్ అయినటువంటి మగాళ్ళు అడ్రస్ ఎట్లుంది ఇట్లుందని చెప్పేసి అనేక అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. ఇట్లా అందాల పోటీలతోని అది కూడా మిస్ వరల్డ్ అందాల పోటీలని హైదరాబాద్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో పెట్టి ఉన్నటువంటి యూత్ని రెచ్చగొట్టడం, మగవాళ్ళని రెచ్చగొట్టడం అంటున్నారు. సో దీన్ని పరిశీలించాల్సిన అవసరం కూడా ఉన్నదనేది నేను చెప్పక తప్పదు. సో అందుకోసం ఈ పరిస్థితులు ఉన్నాయి. సో దాన్ని బేస్గా చేసుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులు మరింత సౌందర్యానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్కి రకరకాల డ్రెస్సులు ఉంటుంటాయి, క్యాట్ వాక్లకు సంబంధించి ఫ్యాషన్ షోలు లాగా ఉంటుంటాయి. ఆ డ్రెస్ కోడ్ కూడా ఒక తీరుగా ఉంటుంది. ఉన్నటువంటి మగవాళ్ళని ప్రొవోక్ చేసినట్టుగా, రెచ్చగొట్టినట్టుగా ఉంటుంది అనేది వాదనలు వినిపిస్తూ ఉన్నాయి.
సోదరులారా సోదరిమణులారా, ఇది వాదనలు ఇట్లా ఉన్నాయి. సో దీంతో పాటుగా ఏదైతే ఉందో మహిళ అంటే అంగడి సరిగ్గా కాదు, అందాల పోటీలు ఏ దేశంలో జరిగినా అక్కడ లోకల్గా కొంతమంది యాజిటేషన్స్ దాన్ని వద్దని చెప్పి యాజిటేషన్ చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో సోదరులారా సోదరిమణులారా, ఈ అందాల పోటీలకు సంబంధించి ఎగనెస్ట్గానే అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో మా గురువు, మై ప్రొఫెసర్, మై లెక్చరర్, మై గురు ఈ అందాల పోటీలకి సంబంధించి వ్యతిరేకించాలని నా జీవితకాలానికి ప్రామిస్ తీసుకున్నారు. సో నేను కూడా అందాల పోటీలకి వ్యతిరేకమే. అందాల పోటీలు అంటే శరీరానికి సంబంధించిందా, అంటే మనసుకు సంబంధించిందా, బ్రెయిన్ అంటే మెడ పైన ఉంటుంది కదా, బ్రెయిన్కి సంబంధించిందా. సో ఇవన్నీ దాగి ఉన్నాయి ఇందులో. అందుకోసం అందాల పోటీలు అంటే అందం అంటే సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అందానికి డెఫినేషన్ ఏముంది? ఒక మహిళ పొద్దుపూట 7ంటికి పోయి సాయంత్రం దాకా 100 నుంచి 150 కేజీలు పత్తి తీస్తుంది. అది శ్రమైక సౌందర్యం, డిగ్నిటీ ఆఫ్ లేబర్. మరి పనిమంతులు అంటారు కదా, పనిమంతురాలు అంటారు కదా. ఒకళ్ళు అన్నం వండి కూర వండితే, ఒకళ్ళు బిర్యానీ వండితే, ఒకళ్ళు హైదరాబాద్ బిర్యానీ వండితే వంట మాస్టర్లు కూడా పనికిరారు. మరి అది పనితనం అంటారు కదా. సో మరి అందం అంటే ఏంటి? సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఇట్లా జరుగుతున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. సో మరి దీన్ని వ్యతిరేకించే వాళ్ళు స్త్రీశక్తి అవార్డుల పేరుతోనే వివిధ రంగాల్లో నిపుణులైన వాళ్ళకి సంబంధించి రాబోయే కాలంలో వాళ్ళ మహిళా సంఘాలు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా, ఇతర ఆర్గనైజేషన్స్ ఎవరైనా వ్యతిరేకించేవాడు ఉంటే స్త్రీశక్తి అవార్డ్స్ స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇది రాష్ట్రాల స్థాయిలో ఇవ్వండి. సో అది లాంగ్ రన్లో అది అందాల పోటీల మీద అనురక్తిని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా శ్రామిక వర్గ కుటుంబాల్లో అందాలని మనం అంచనా వేయలేము. అది స్కిన్కి సంబంధించింది కాదు. అందం అనేది ఆరోగ్యం నుంచి వస్తుంది, మంచి పౌష్టికాహారం నుంచి వస్తుంది. వాడు పుట్టి పెరిగిన వాతావరణంలో మంచి పౌష్టికాహారంతో పెరిగితే అందం వస్తుంది. దీంతో పాటు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారు కదా, వాళ్ళలో ఏమైనా జెనెటికల్గా వస్తే స్కిన్ కలర్ రావచ్చు. మరి దక్షిణ భారతదేశంలో అంతా చామంచాయగా నల్లగా ఉంటారు, ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో చల్లదనంగా ఉంటుంది కాబట్టి తెల్లగా ఉంటారు. వెస్టిండీస్ని తీసుకోండి, మీరు వెస్టిండీస్ లాంటిది కొన్ని దేశాలను తీసుకున్నప్పుడు అక్కడ పూర్తిగా నల్లగా ఉంటారు. మరి అక్కడ కూడా అందాల పోటీలు ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ అదొక అందం. మీరు యూరోపియన్ కంట్రీస్ని తీసుకోండి, అది జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇట్లా ఇటలీ, ఈ దేశాలన్నింటిని తీసుకుంటే అక్కడ ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటాయి. 20కి పైగా దేశాలు ఉన్నాయి అక్కడ, యూరోప్ ఖండం ఉంటుంది. అక్కడ మంచు ఎప్పుడు కురుస్తూ ఉంటుంది కాబట్టి అక్కడంతా తెల్లగా ఉంటారు. మరి అది అందమా? వెస్టిండీస్ వాళ్ళది అందమా? దక్షిణాఫ్రికాలో వీళ్ళు ఉంటారు. అసలు ఇది దక్షిణాఫ్రికా వాళ్ళు తెల్ల జాతి నల్ల జాతి అసలు పెద్ద గొడవ జరిగి నెల్సన్ మండేలా అనే పెద్ద ఆయన్ని 27 ఏళ్ళు జైల్లో పెట్టారు. నల్ల జాతుల హక్కుల కోసం పోరాడాడు ఆయన. మరి ఏది అందం? ఎవరు ఫైటర్స్? అందానికి కొలమానం ఏంటి అంటే ఛాతీ కొలతలు, స్టమక్ కొలతలు, నడుము కొలతలు, షీట్ కొలతలా అందం అంటే? మరి పొద్దాగల పనిచేసేవాళ్ళది మరి ఈ కొలతలే ఏ లెక్క అయితే మరి పొద్దాగల పనిచేసేవాళ్ళు. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఫిలిం ఇండస్ట్రీ ఒకటి నడుస్తూ ఉంది, బ్యూటీ పార్లర్ నడుస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. అందాల పోటీలకు సంబంధించి అన్ని కామెంట్స్, అన్ని వ్యవహారాలు, కథా కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వ్యతిరేకించే వాళ్ళకి సంబంధించి వాదనలు ఏది ఏమైనప్పటికీ కూడా 120 దేశాలకు సంబంధించి 72వ కంటెస్ట్, 72వ మిస్ వరల్డ్ పోటీలు అనుకుంటాను, 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ కేంద్రంగా ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఇది మే 10వ తేదీన స్టార్ట్ అయ్యి మే 31న ముగుస్తాయి. దీనికి సంబంధించి ఎండాకాలం కాబట్టి తగిన ఇది తీసుకుంటున్నారు. హైదరాబాద్ భూకంప జోన్లో లేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. సో హైదరాబాద్ని సెకండ్ రాజధాని కూడా చేయమంటున్నారు కాబట్టి ఇది కేవలం హైదరాబాద్కో లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఇది తెలుగు ప్రజలందరిది, అట్లా చెప్తే దక్షిణ భారత ప్రజలందరిది, యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్గా హైదరాబాద్ 20 రోజులు 21 రోజులు ఉండబోతూ ఉంది. సో ఇదంతా మనందరికీ ప్రతిష్టాత్మకంగా ఉన్నది అనుకోవచ్చు. సో ఇప్పటిదాకా అందాల పోటీల వ్యతిరేకించే వాళ్ళ గురించి మాట్లాడడం, అందాల పోటీలకు సంబంధించి అనుకూలమైనటువంటి విధానాలకు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని టూరిజం ప్రాజెక్టుగా స్వీకరించినట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మనం పత్రికలు చదివినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అని చెప్తా ఉన్నాడు. సో అవును, వాస్తవమే. సో దానికి సంబంధించి ఈ మిస్ వరల్డ్ అందాల పోటీలకు సంబంధించి ఇప్పటికే వివిధ టూరిస్ట్ ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్, అదేవిధంగా పవిత్రమైన పుణ్యక్షేత్రాలను కూడా ఈ అందాల పోటీల కంటెస్టెంట్స్ని తీసుకెళ్లే కార్యక్రమం ఒకటి పెద్ద ఎత్తున ఉన్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంచెలు, 2 అంచెలు 3 అంచెల భద్రతా వ్యవస్థని వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా సోదరిమణులారా, ఈ ఈవెంట్ని కండక్ట్ చేసేటువంటి అంటే యూరోప్ ఖండం, బ్రిటన్ అంటే ఇంగ్లాండ్ అంటారు, దానికి లండన్కు చెందిన మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్, CEO
జూలియా ఏవిలెన్ మోర్లీ, మళ్ళీ పేరు చెప్తాను. దానికి సంబంధించినటువంటి ఈవెంట్ మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ సిఇఓ జూలియా ఈవిలెన్ మోర్లీ. కొంతమంది ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఇప్పటికి హైదరాబాద్ చేరుకున్నారు. సో ఎంపికైనటువంటి సుందరిమణులు ఎవరైతే ఉన్నారో ఈ మహోన్నత వేడుకల్లో పాల్గొనడానికి అనేక అంతర్జాతీయ ప్రతినిధులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు, అదేవిధంగా అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఘనస్వాగతం పడడానికి జరుగుతున్నాయి. మే 10 నుంచి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీల్ని రాష్ట్ర వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయటటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులు కానివ్వండి, పవిత్ర పుణ్యక్షేత్రాలు కానివ్వండి, టూరిస్ట్ స్పాట్స్ కానీ వీటన్నిటిని ప్రపంచానికి పరిచయం చేయడానికి వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తూ ఉంది. ఈ పోటీలు 120 దేశాలకు పైగా సుందరిమణులు పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికి 116 దేశాలు వాళ్ళు అధికారికంగా నమోదు పూర్తి చేసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం వెల్లడవుతుంది. పోటీదారులు రాకపోకలు ఇప్పటికే మొదలైన ఈ 2025 మే 10న ఈ కంటెస్టెంట్స్ స్టార్ట్ అయ్యి మే 31 వరకు ఈ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయి. అనేక చారిత్రక సాంస్కృతిక ప్రదేశాలను వీళ్ళు సందర్శిస్తారు. ముఖ్యంగా ఇందులో ఈ అంటే ప్రపంచానికి టూరిస్టు ప్లేసులు చూపించడానికి వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. టూరిజం పెరగడం కోసం ఇది కృషి చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇట్లా ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీ, ఇందులో ఈ టూరిస్ట్ ప్లేస్లు అంటే వరల్డ్ లెవెల్లో ఫేమస్ కావటం, టూరిజం నుంచి కూడా కొంత ఇన్కమ్ వస్తుంది కాబట్టి అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూపించే ప్రాంతాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ అంటే మనకు పాత కానీ వాళ్ళకి పాత ఇదే, ఎందుకంటే చాలా సినిమా షూటింగ్ జరుగుతుంది, విశాలంగా ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ, బుద్ధవనం, రామప్ప దేవాలయం, ఇది వరంగల్ జిల్లాలో ఉంటుంది. వరంగల్లో 1000 స్తంభాల గుడి, అదేవిధంగా యాదాద్రి ఆలయం అంటే యాదాద్రి ఆలయం అంటే యాదగిరిగుట్ట, ఓరుగల్లు కోట అంటే ఇది కూడా వరంగల్ జిల్లాకు సంబంధించింది. అదేవిధంగా పోచంపల్లి, ఇది బాగా సీరియల్కి ప్రసిద్ధి. పిల్లల మర్రి, చార్మినార్, ఇది హైదరాబాదు. చౌమహెల్లా ప్యాలెస్, శిల్పకళా వేదిక, గచ్చిబౌలి స్టేడియం, ఐటెక్స్ వంటి ఇట్లాంటివన్నీ టూరిజం ప్లేసెస్. ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ పోటీలకు సంబంధించి వీటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ లెవెల్లో, ఎందుకంటే అనేక లోకల్ ఛానల్స్తో పాటు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు, వ్యవస్థలు ఇక్కడికి వచ్చి ఈ కవరేజ్ కోసం వస్తాయి. సో ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా మన యొక్క టూరిజాన్ని పెంచుకునే ప్రయత్నం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉంది. జూలియా మెర్లీ స్వయంగా దీన్ని పర్యవేక్షణ చేస్తారు. ఎండాకాలం బాగా ఎండలు ఉన్నాయనేది కార్యక్రమం కాబట్టి ఇది సాయంత్రం 4:30 గంటల నుంచి అయితే అనేది జనరల్గా అందాల పోటీలన్నీ సాయంత్రం నుంచి నైట్ దాకా జరుగుతాయి. మనకి అనేక ఛానల్స్లో అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఏదైతే ఉన్నదో 120 దేశాల నుంచి కంటెస్టెంట్స్ పాల్గొన్న ఈ మెగా ఈవెంట్కి సంబంధించి సో మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని భావిస్తూ ఉంది. దీనికి ట్యాగ్ లైన్గా దీనికి సంబంధించి ప్రపంచం కళ్ళన్నీ తెలంగాణ వైపే అనే స్లోగన్తో ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సో ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్, సేఫ్టీ, టూరిజం, మెడికల్కి సంబంధించినటువంటి అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సేఫ్టీ, టూరిజం, తెలంగాణ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి స్టోరీస్, ఈ ప్రత్యేకతలన్నీ ప్రపంచానికి పరిచయం చేయటం, అదేవిధంగా ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించడం. ఇందులో భాగంగా మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి 2025 కార్యక్రమంలో ప్రయాణ ప్రణాళికలు, వేదికలు తెలంగాణ పాటు హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా రూపొందించి సో ఇది ప్రపంచానికి చేసి మనకు టూరిజం సంబంధించి పర్యాటకులు ఎక్కువ వచ్చి మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి ఆదాయం రావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఈ మిస్ వరల్డ్ 2025 పోటీలకు 3 వారాల పాటు జరుగుతాయి అనేది ఇప్పటికే చెప్పాను. మే 10న స్టార్ట్ అయ్యి మే 10న గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు స్టార్ట్ అవుతాయి. మే 31న ఫైనల్స్తోనే ఈ కంప్లీట్ అవుతాయి. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొన్న అందగత్రి నెల 8 లోపు హైదరాబాదు వచ్చేస్తారనేది ఇది ఉన్నది. సో దాదాపుగా 8కి వచ్చేస్తున్నాం కదా. సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. సో మిస్ వరల్డ్ లిమిటెడ్ సిఇఓ చైర్పర్సన్ ఇప్పటికే చెప్పినట్టుగా జూలియా ఈవిలెన్ మోర్లీ హైదరాబాద్కి ఎప్పుడో వచ్చేసారు. ఆమె తెలంగాణ సాంప్రదాయాలతో ఘనస్వాగతం చెప్పారు. మిస్ కెనడా ఎమ్మ మెరిసన్ ఇప్పటికే ఇంకా గతంలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఇక్కడికే వస్తూ ఉన్నారు. ఇప్పటికే స్థానిక సాంప్రదాయాల కలిగితో శాస్త్రీయ నృత్యాలతో పాటు అనేక ఈ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మిస్ ఇండియా నందిని గుప్తా తెలంగాణలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద అద్భుతమైన రామప్ప ఆలయానికి ఇటీవలనే సందర్శించారు. యునెస్కో ప్రపంచవ్యాప్త వారసత్వ ప్రదేశం కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేసి టూరిజాన్ని పెంచే ప్రయత్నం జరుగుతుంది. సో అదేవిధంగా రామప్ప ఆలయం ఒక అద్భుతమైన అనుభవం అని మిస్ ఇండియా నందిని గుప్తా అన్నారు. సో తెలంగాణ
వారసత్వ స్ఫూర్తి ప్రకాశవంతంగా ఉండాలని చెప్పేసి చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అంటే తెలంగాణకి ఎక్కువ టూరిజం ద్వారా ఇన్కమ్ రావాలని చెప్పేసి ఇప్పటికే దీనికి సంబంధించి 200 కోట్ల దాకా, 200 కోట్ల నుంచి 300 కోట్ల దాకా ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఖర్చు చేస్తూ ఉంది. తెలంగాణకి ప్రతిష్టాత్మకమైనట్టుగా ఈవెంట్గా మనకి కనిపిస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవైపు దీన్ని టూరిజం ప్యాకేజీగా చూస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం టూరిస్ట్ ప్లేస్లు అన్నింటికి కూడా పంపిస్తూ ఉంది. సో అనుకూల వ్యతిరేక వర్గాలు ఎలా ఉన్నా కూడా ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది అనేది భావిద్దాం. సో ఈ మారుతున్న ఆధునిక కాలమాన ఇదికి కంటిన్యూ చేస్తూ ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. సో క్యాట్ వాక్లు చేసినంత మాత్రాన క్యారెక్టర్ లేదు అని అనలేము కొన్ని వర్గాలు అన్నట్టుగా. ఎందుకంటే అదొక ప్రొఫెషన్. మా రజకులు అనుకోండి, బట్టలు ఉతుకుతారు, ఇస్త్రీ చేస్తారు. మంగళోళ్ళు మంగళ పని చేస్తారు, కుమ్మరోళ్ళు కుమ్మర పని చేస్తారు, లేకపోతే ఇంకొకళ్ళు మటన్ కొట్టు నడుపుకుంటారు, ఇంకొకళ్ళు చికెన్ కొట్టు నడుపుకుంటారు, ఇంకొకళ్ళు షాప్ నడుపుతారు, ఇంకొకళ్ళు టీ పెట్టుకుంటారు, ఇంకొకళ్ళు క్యాంటీన్ పెట్టుకుంటారు, ఇంకొకళ్ళు హోటల్ పెట్టుకుంటారు, ఇంకో సినిమా థియేటర్ నడుపుతారు, ఇంకొకళ్ళు రైస్ మిల్ నడుపుతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుని పోతారు, ఒక్కొక్క వ్యాపారమో ఉద్యోగమో ఏదో ఒకటి చేసుకుని పోతారు. ఇవి కూడా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి కూడా సౌందర్యం అనేది ఒక ఇదిగా ఉన్నది. పూర్వం నుంచి ఇప్పటిదాకా అది ఒక విధంగా ఉన్నది. సరే, ఇప్పుడు అనేక లేటెస్ట్ టెక్నాలజీస్, ఫ్యాషన్స్ వచ్చాయి కాబట్టి సో మిస్ వరల్డ్లో పోటీలు అవి ఇంపాక్ట్ చూపిస్తాయని దాన్ని వ్యతిరేకించే వాళ్ళు అంటున్నారు. కానీ సో మిస్ వరల్డ్ పోటీలకు వచ్చేటోళ్ళు వాళ్ళందరూ గొప్ప గొప్ప స్థానాలకు ఎంతో కష్టపడి ఆ స్టేజ్కి వస్తారు. యంగెస్ట్ పిల్లలంతా కూడా 20-30 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి సో క్యాట్ వాక్ చేసినంత మాత్రాన క్యారెక్టర్ లేని వాళ్ళు కాదు. వాళ్ళు క్యారెక్టర్ ఉన్నవాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో చాలా సంవత్సరాలు కష్టపడి ఆ రంగాల్లో వచ్చి రాణిస్తూ ఉన్నారు. సో క్యాట్ వాక్ చేసేవాళ్ళంతా కూడా క్యారెక్టర్ లేని వాళ్ళు అనలేము. సో అందుకోసం దాన్ని కేవలం దాన్ని అంగడి సరిగ్గా అందాల పోటీలను మనం భావించాం. సో అందుకోసం ఫ్యాషన్ షోలకి అటెండ్ చేసేవాళ్ళు జల్సాలకి ఉంటారనేది కూడా సరిగ్గా, చాలా సిన్సియర్గా కూడా ఉంటారు అనేది చాలా మ్యాగజైన్స్, జర్నల్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. సో వాళ్ళ ప్రపంచం కన్నంతా కూడా వాళ్ళ దేశం ఎలక్టారంటే మీడియా కన్ను, మూడో కన్ను, అన్ని కన్నులు కూడా వాళ్ళని గమనిస్తూ ఉంటాయి. సో అందుకోసం చాలా సిన్సియర్గా, చాలా పద్ధతిగా ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమాలను చూస్తూ ఉన్నాం. సో క్యారెక్టరైజేషన్ అందాల పోటీల్లో పాల్గొన్నటువంటి ఆయా దేశాల ప్రతినిధులు, 120 దేశాల ప్రతినిధులు కానివ్వండి, మిస్ వరల్డ్ ఎన్నికైనటువంటి వాళ్ళకి సంబంధించి అనేక కనులు వాళ్ళ దేశానికి సంబంధించి అందరూ పరిశీలిస్తూ ఉంటారు. సో అందుకోసం చాలా ఎథిక్స్తోని విలువలు కలిగినటువంటి జీవితాన్ని గడుపుతూ అనేక ట్రైనింగ్స్ తీసుకుంటూ వాళ్ళు తినే ఆహార పదార్థాలు, ఫుడ్ డైట్స్ పాటిస్తూ వాటి దాకా చివరి దాకా వస్తే 120 దేశాలకు ఒక్కళ్ళే ఎలక్ట్ అవుతారు. సో అందులో మరిగా బెస్ట్ లుకింగ్ అని, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని, బెస్ట్ నాలెడ్జ్ అని ఇట్లా కొన్ని 5-10 అవార్డ్స్ అయితే పెట్టినట్టున్నారు. కానీ ఇంత చేసుకుంటూ వస్తే ఇవన్నీ దక్కేది ఇదే ఉంది. సో ఇంకొక వైపు విమర్శ ఏంటంటే ఈ పెట్టుబడిదారి దేశాలు వాళ్ళ కాస్మెటిక్ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం బ్యూటీ పేర్లలో ఉపయోగించే బ్యూటీ కిట్స్ ఏదైతే పెదాలకు రాసుకునే లిప్స్టిక్స్ దగ్గర నుంచి, తలకేసుకునే హెయిర్ ఫాల్స్ దగ్గర నుంచి, తలకేసుకునే హెయిర్ కలర్స్, హెయిర్ డ్రైస్, హెయిర్ కలర్స్ దగ్గర నుంచి ఇట్లా అనేక రకాల బ్యూటీకి సంబంధించినటువంటి అనేక క్రీమ్స్ ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడమే ఇదిగా ఉంది. సో మారుతున్న కాలమాన కార్యక్రమాలలో ఇది ఒక ఉపాధి రంగంగా ఉన్నది బ్యూటీ పార్లర్లన్నీ కూడా. సో మిస్ వరల్డ్ పోటీలకి ఆదరణ ఎవరన్నా అవునన్నా కాదన్నా గల్లీకి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యూటీ పార్లర్లు ఉన్నాయి. సో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో పెద్దలారా, మిత్రులారా, నాణ్యానికి ఒకవైపే కాకుండా రెండు వైపులు చూడాలి. హెడ్ అండ్ టైల్ ఉంటేనే అది రూపాయి కాయిన్ అవుతుంది. ఇప్పుడు నోటైనా కూడా రెండు వైపులా ఉంటేనే అది నోటుగా చలామణి అవుతుంది. కాబట్టి ఒకవైపు రెండో వైపు వైట్ పేపర్ ఉంటే కాదు, సమాజంలో తర్వాత అన్ని వర్గాలకు సంబంధించిన ఏవేమి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు, సౌందర్య పోషణ అనే దానికి సంబంధించి అందంగా కనిపించడం అనేది ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్స్లో కార్పొరేట్ వ్యవస్థ నుండి పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది కనిపిస్తుంది. శ్రామిక వర్గ అసంఘటిత రంగ వ్యవస్థ ఒక తీరుగా ఉంటుంది. ఫ్యాషన్ రంగం లేకపోతే అందాల వ్యవహారాలకు సంబంధించి బ్యూటీ అంటే అందాల పోటీలకు సంబంధించి లేకపోతే బ్యూటీ పార్లర్లకు సంబంధించి లైఫ్ స్టైల్ ఒక తీరుగా ఉంటుంది. సో సహజంగా మనిషి శుభ్రంగా స్నానం చేయటం, ఉతికిన బట్టలు వేసుకోవటం, ఇంకా వీలుంటే ఇస్త్రీ బట్టలు వేసుకోవటం అనేది లైఫ్ స్టైల్. ఇంకా అందుకంటే బ్రాండెడ్ బట్టలు అనేది ఇంకా కొద్దిగా ముందు, మరి బంగారం వేసుకోవటం, ఇంకా కారులో తిరగటం, ఇవన్నీ రకరకాల ఇది వస్తూ ఉన్నాయి. ఈ మనం ఒక మనిషికి సంబంధించి అన్నీ చూసినప్పుడు చాలా ఉపాధి రంగాలుగా కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో అందుకోసం పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూయార్క్ షార్క్ మేడిషన్.